రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. 10,11,00,000 రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తన పుస్తకం నుంచి రోబో సినిమా కథ కాపీ కొట్టారని తమిళనాథన్ అనే రైటర్ ఎగ్మోర్ కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసు ఆధారంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. సుమారు 10,11,00,000 రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. తనకు పుస్తకం నుంచి రోబో సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళనాథన్ అనే రైటర్ ఎగ్మోర్ కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసు ఆధారంగా ఈడీ ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. జమేమా మొత్తం మీద ఏదైతే తమిళ దర్శకుడు ఏదైతే శంకర్ కి ఏదైతే ఈడీ షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఏదైతే 2011 అంటే సుమారు రోబో చిత్రం రిలీజ్ కి ముందు రోబో కథకు సంబంధించి తన కథ నుంచి కాపీ కొట్టారని చెప్పి రచయిత తమిళనాథన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఇప్పటికీ కోర్టు తీర్పిచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిగుబా అనే కథ నుంచి రోబో చిత్రానికి సంబంధించి కథ వాడుకున్నారని చెప్పి అప్పుడు ఆయన తమిళనాథన్ ఆయనపై చెన్నై లోని ఎగ్మోర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఆయనపై కేసు వేయడం. ఇప్పుడు ఈడీ దానిపై ఆ కేసుపై ఆయన ఆస్తులు 3 ఆస్తులకు సంబంధించి 10.11 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. శంకర్ కి సంబంధించినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఏదైతే అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఈడీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోబోట్ సినిమాకి సంబంధించి అంటే 2010లో రోబో విడుదలైంది. అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ ఏదైతే వసూలు చేసిన పరిస్థితి ఉంది. సుమారు 290 కోట్లు వసూలు చేసింది సినిమా. అది ఆ సినిమా గాను సుమారు ఆ కేసు 2011 మే 19న ఈ కేసు నమోదైన పరిస్థితి. ఇన్నాళ్ళకి తనకి ఈ కేసు కోర్టు నుంచి గెలవడం తమిళనాథన్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈడీ అటాచ్ చేయడం ఆయనకు ఆనందం అని చెప్పారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ జిగుబా అనే ఎతిరాన్ సినిమాకి మధ్య అద్భుతమైన సారథ్యాలు గుర్తించారని చెప్పేసి ఇటు ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో దీనిపై STII యొక్క స్వతంత్ర నివేదిక ఇవ్వడంతో దీనికి పూర్తి స్థాయిలో కోర్టులో తీర్పు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ చిత్రం రచయిత రూపొందించినటువంటి ఆ కథ నుంచి వచ్చిందని పూర్తిగా తేలడంతోనే ఈ రోజు సెక్షన్ అంటే 1957లో సెక్షన్ 63ను ఉల్లంఘించినట్లు ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం, దానిపై ఆ ఆధారంతో ఈడీ కేసులు అటాచ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.